సంబంధించి తెలంగాణలో టికెట్ రేస్ పెంచమని అడుగుతాం. ఇప్పుడు అది అధికారంలో ఉన్న వాళ్ళు అస్మది ఇలా తస్మది ఇలా అన్న సమస్య ఒకటి. నేను ఇదే బుక్ ఎగ్జిబిషన్ మా మీటింగ్ ముందు ఏదో వేరే కార్యక్రమం ఒకటి ఉంది. ఏబి వెంకటేశ్వరరావు గారు అక్కడ ముఖ్య అతిథి. ఏబి వెంకటేశ్వరరావు గారిని ఒక 7-8 నెలల కిందట ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పట్ల వాళ్ళు ఎలా వ్యవహరించారు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా సామాజికంగా ఎలా ఉంది మనం చూస్తే ఇదొక పోటీ, ఏదేదో మ్యూజికల్ పొలిటికల్ చైర్స్ లాగా ఈ రకరకాల శక్తులు రకరకాల వాటి ప్రభావం అధికారుల మీద ఎలా పడుతుంది, ఇది ఒక పెద్ద పజిల్ లాగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అధికారులు కూడా ఏం చేస్తే మంచిది, ఏం సంతకం పెట్టాలి, ఈ కేసు ఒప్పుకుంటే మంచిదా లేదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చున్నవాడు ఒకడు, చెప్పినవాడు ఒకటి, ఎవడు ఇది ఒకటి కాదు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఊహించలేని స్థాయిలో రకరకాల విభాగాల్లో ఉన్న అధికారులు ఐపీఎస్లు ఐఏఎస్లతో సహా చిక్కుకున్న పరిస్థితి చూడాలండి. ఇంకా అంతే. విజయసాయి రెడ్డి ఏమేమి సమర్పిస్తాడో ఏంటో, ఆయన బయట మాట్లాడితే పెద్ద ఉపయోగం లేదు. వీళ్ళు అయిపోయిందంటే అది అయిపోలేదు, ఆ పాతవే అయిపోలేదు ఇంకా, అంతే కదా సార్. దిల్ రాజు గారు దిల్ రాజు నిజానికి ఈరోజు ఉదయం ఆయన ప్రెస్ మీడియాతో మాట్లాడారు. చాలా సమగ్రంగా 3 సినిమాల్లో 2 ఆయనకు నేరుగా ఉంది, 3వ దాంట్లో కూడా మాకు శిరీష్తో సంబంధాలు ఉన్నాయి, మేము కలిసే ప్లాన్ చేసుకుంటామని చెప్తున్నారు. సంక్రాంతికి రావటం, ఆ 3వ సినిమా పేరే సంక్రాంతికి వస్తుంది. సో సంక్రాంతికి 3 సినిమాలు విడుదల కావటం, 3 హీరోలకు సంబంధించినవి. అందులో గేమ్ చేంజర్ అన్నది చాలా భారీగా పాన్ ఇండియా ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఈ మధ్యలో వచ్చిన పుష్ప 2 అది వీటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లు పెంచుకోమని అధికారం ఇచ్చేసింది. తర్వాత దాన్నేమో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వ్యతిరేకిస్తూ ప్రతిసారి ఇలా అయితే ఎట్లా, ఏదో లెక్క ఉండాలని వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ స్వయంగా రాజమండ్రిలో ఆ సభకు హాజరై ఇంకా పూర్తి స్థాయిలో పుష్ ఇంకా ఎంత ఇవ్వగలుగుతారో అంత పుష్ ఆయన ఇచ్చేశారు. అటు చిరంజీవితో ఉన్న సెంటిమెంటల్ అటాచ్మెంట్ కానీ, రామ్ చరణ్తో ఉన్నటువంటిది కానీ, వీటన్నిటి ద్వారా బోత్ యాజ్ ఎ పవర్ స్టార్, యాజ్ ఎ బాబాయ్, యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హ్యాస్ థ్రోన్ హిజ్ ఎంటైర్ వెయిట్ బిహైండ్ ది ఫిలిం. కాబట్టి ఇప్పుడు ఇది రామ్ చరణ్కు దిల్ రాజుకే కాకుండా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఇది ఒక ఇదిగా ఒకటి ఉంటుంది. సరే, దాని మీద వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, అంతకుముందు రేవంత్ రెడ్డి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇంకా పెంచుకోవడం బెనిఫిట్ షోలు ఉండవని ఒక మాట అనున్నారు. ఎవరికి బెనిఫిట్, ఇట్లాంటి చాలా చర్చలు. మరి దిల్ రాజు ఏం చేస్తారు, ఆయనవే 3 సినిమాలు, ఇలాంటి చర్చలు. థియేటర్లు అంటే అన్నీ ఆయన చేతుల్లో ఉంటాయి కాబట్టి సర్దుబాటు చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ ఆయన ఈరోజు జవాబు చెప్పాడు అనుకోవాల్సి వస్తుంది మనం. అది కావడానికి సినిమా మీట్ అయినా కానీ పొలిటికల్ పర్సనల్ మీట్ లాగా ఉంది. దిల్ రాజు ఈజ్ ఆల్సో ఏ హీరో, ఏ కింగ్ యాజ్ ఫార్ యాజ్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ కన్సర్న్. ఆయన ఏం చెప్తున్నారంటే, కరోనాకు కొంచెం ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఒడిదుడుకులు నేను చూస్తూ వచ్చాను. సినిమాలు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్ల, కొంత బలగం లాంటి విజయవంతమైన ఒక ప్రాంతంలో కాకపోవడం వల్ల, తమిళ్ తెలుగు ఈ నేటివిటీస్లో తేడాల వల్ల కొన్ని ఇలా. ఇప్పుడు ఉదాహరణకు విజయ్ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయితే తెలుగులో అంత రాకపోవటం, బలగం సినిమా తెలంగాణలో సూపర్ హిట్ అయితే ఆంధ్రలో రాకపోవటం, పవన్ కళ్యాణ్ అనుకున్న దానికంటే ఆలస్యం కావటం, ఇట్లా అనేక కారణాల వల్ల. అంటే దిల్ రాజు అంచనాలు కూడా తప్పుతున్నాయా, కొంచెం అటు ఇటు అవుతుందా అని ఇండస్ట్రీ అంతా ఆలోచిస్తున్నప్పుడు ప్రిస్టేజ్ క్వశ్చన్లో దాదాపు ప్రిస్టేజ్ క్వశ్చన్, రెండవది తనకు తను ఒక పరీక్ష పెట్టుకున్నట్టుగా ఇవన్నీ నేను రిలీజ్ చేస్తున్నానని ఆయన చెప్తున్నారు. బహుశా ఏ ఒక్కరికంటే ఆయన మీడియాతో ఇంటరాక్షన్ ఎక్కువ, మీడియాను బాగా ఎంగేజ్ చేస్తారు, అవి ఎంజాయ్ కూడా చేస్తారు అనుకుంటాను. అది చాలా విషయాలకు ఆయన అక్కడ జవాబులు చెప్పారు. కీలకమైన ప్రశ్న మటుకు టికెట్లు పెంచుకోవడం అనేది ఆంధ్రలో జరిగింది. ఇక రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు అసలు రహస్యం చెప్పాడు.